హలో హాయ్ అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ జాన్వికాస్ వరల్డ్. ఎప్పుడన్నా మనకి చీట్ మీల్ చేయాలనుకుంటే డైట్లో ఉన్నప్పుడు డెఫినెట్గా ఈ ప్రాసెస్లో మన రొయ్యల పులావ్ చేసుకొని తినండి, అదిరిపోతుంది. అంతే, నేను ప్రాసెస్ చెప్తాను, డెఫినెట్గా ట్రై చేయండి. మనం రొయ్యల పులావ్ చేస్తున్నాం కాబట్టి కుక్కర్ అయితే బాగుంటుంది. కుక్కర్ని మనం స్టవ్ మీద పెట్టేసి ఆయిల్ యాడ్ చేయండి. ఆయిల్ హీట్ అయినాక హోల్ గరం మసాలా వేసేయండి. నెక్స్ట్ మనం ఆనియన్, గ్రీన్ చిల్లీ యాడ్ చేసుకోవాలి. మగ్గినాక జింజర్ గార్లిక్ పేస్ట్ యాడ్ చేసుకోండి. నెక్స్ట్ 1 టమాటో యాడ్ చేసుకోవాలి. నెక్స్ట్ మన టర్మరిక్ పౌడర్ యాడ్ చేసుకోండి. మంచిగా మగ్గిన తర్వాత రొయ్యలు కూడా యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకున్నాక ఒక 5 to 10 minutes మంచిగా ఫ్రై చేసుకోండి. రొయ్యలు యాడ్ చేసిన తర్వాత అవంతా మంచిగా మగ్గిందని మనకు అనిపించినప్పుడు నెక్స్ట్ రెడ్ చిల్లీ పౌడర్ మనకి కొంచెం తక్కువనే వేసుకోండి, ఎందుకంటే మనం హోల్ గరం మసాలా అవి యాడ్ చేస్తాం కాబట్టి చాలా బాగుంటుంది. నెక్స్ట్ ధనియా పౌడర్ యాడ్ చేసుకోవాలి. నెక్స్ట్ ఎవరెస్ట్ గరం మసాలా చాలా మంచి ఫ్లేవర్ ఇస్తుంది, అది కూడా యాడ్ చేసుకోండి. నెక్స్ట్ చాట్ సూపర్ గరం మసాలా మన రైస్ ఫ్లేవర్ని చాలా ఎన్హాన్స్ చేస్తుంది, అది కూడా యాడ్ చేసుకోండి. మనం పక్కన ఒక ½ an hour సోక్ చేసి పెట్టుకున్న బాస్మతి రైస్ని ఇందులో యాడ్ చేసుకొని మంచిగా మిక్స్ చేసిన తర్వాత హాట్ వాటర్ని బాయిల్ చేసి ఇందులో వేసుకుంటే రైస్ చాలా బాగా వస్తుంది. ఇది ట్రై చేయండి. రైస్ యాడ్ చేసుకున్నాక కుక్కర్లో మనం 3 విజిల్స్ రానివ్వాలి. మంచిగా కుక్ అయిపోతుంది. మనకి ఎంతో ఇష్టమైన రొయ్యల పులావ్ చాలా చక్కగా కుక్ అయిపోతుంది. చీట్ మీల్ అనేది చాలా చక్కగా తినేయచ్చు వీక్లీ వన్స్. అయిపోయింది. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ మై ఛానల్ జాన్వికాస్ వరల్డ్.